బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఇరు రాష్ట్రాలు సమన్వయంతో వ్యవహరించి సమస్యను పరిష్కరించుకోవాలన్నారు రాయలసీమ మేధావుల ఫోరం నేత పురుషోత్తం రెడ్డి. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం కావాలన్నారు. బనకచర్ల విషయంలో గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆచరించిన విధానం, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆచరించిన విధానాన్ని అనుసరించాలని సూచించారు. సమస్య మరింత ముదరకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల సీఎంల మీద ఉంది అంటున్న పురుషోత్తం రెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టు ఇప్పుడు చాలా హీట్ రాజేస్తోంది. రాజకీయంగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ చాలా కీలక అంశంగా మారబోతోంది. ఈ యొక్క గోదావరి జలాల వినియోగం విషయంలో రాయలసీమ ప్రాంత సమస్యలు గట్టెక్కాలంటే బనకచర్ల ప్రాజెక్టే ఇప్పుడు తప్పనిసరిగా మారుతోంది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు విషయం పైన పూర్తి స్థాయి సమాచారాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా నీటి వనరుల విషయంలో ఈ యొక్క గోదావరి జలాల వినియోగమే ఇప్పుడు రాయలసీమకు పూర్తి స్థాయి మేలు చేకూర్చబోతోంది అనబోతున్నారు. ఈ బనకచర్ల ప్రాజెక్టు విషయం పైన పూర్తి స్థాయి సమాచారం ఏంటి సార్? రాయలసీమ నీటి సమస్య పరిష్కారం కోసం గోదావరి నదీ జలాలను నదుల అనుసంధానంలో భాగంగా రాయలసీమలో ఉన్న బనకచర్లకు తీసుకురావడం ద్వారా సమస్య పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ వాళ్ళు అభ్యంతరం చెప్పి ముందుకు వస్తున్నారు. దీనికి పరిష్కారం ఈ మధ్య కాలంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లడించిన అంశం చూసుకున్నా దీనికి ఒకే ఒక పరిష్కారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు రూపొందించిన జలయజ్ఞమే దీనికి పరిష్కారం. అంటే గోదావరి నదీ జలాలను ఎట్లా వాడుకోవాలి, రాయలసీమ నీటి సమస్యను ఎట్లా పరిష్కరించాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఎగువ భాగానుంది, దిగువ భాగాన నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, కృష్ణా డెల్టా ఉంది. ఈరోజు శ్రీశైలం నుంచి రాయలసీమ ముంగిట ప్రవహిస్తున్నటువంటి కృష్ణా తుంగభద్ర నదీ జలాలను శ్రీశైలం, ఆ తర్వాత నాగార్జున సాగర్, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ ద్వారా అంశలదేవి ప్రముఖంలో కలిసిపోతాయి. ఇప్పుడు గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు లభిస్తాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రూపొందించినటువంటి దుమ్మగూడెం టేల్ పాండ్ పథకాన్ని టేకప్ చేయడం ద్వారా గోదావరి కుడి కాలువను ఎక్స్టెండ్ చేసి కృష్ణా డెల్టా అవసరాలను గోదావరి నీళ్లతో తీర్చేసి, అదేవిధంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ కాలువకి, లెఫ్ట్ కెనాల్కి దాదాపు శ్రీశైలం నుంచి 999 టీఎంసీలకు హక్కు వాటర్ ఉంది. ఆ నీటిని కూడా దుమ్మగూడెం ద్వారా గోదావరి నీళ్ళని నాగార్జున లెఫ్ట్కి కానీ వదిలేసినామంటే ఆ రకంగా గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు, తెలంగాణ అవసరాలకు లెఫ్ట్ బ్రాంచ్కి దుమ్మగూడెం టేల్ ఫండ్ పరిష్కరిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కృష్ణా నదీ జలాలను కృష్ణా డెల్టాకు కానీ తెలంగాణ లెఫ్ట్ బ్రాంచ్ వదాల్సిన అవసరం రాకుంటుంది. మొత్తం పైన ఉన్నటువంటి రాయలసీమ వాడుకు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం మరియు దక్షిణ తెలంగాణకు కృష్ణానదిని పరిమితం చేయొచ్చు. ఇది ఒక్కటే పరిష్కారం. రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా గ్రావిటీతో ఈ యొక్క సమస్య పరిష్కారానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జలయజ్ఞం ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి యొక్క భారీ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ యొక్క సమస్య పరిష్కారానికి షార్ట్అవుట్ అవుతుందని చెప్తున్నారు. ప్రధానంగా ఇరు రాష్ట్రాలు కూడా ఒక సమన్వయంతో చర్చించుకోవడం ద్వారా ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సామరస్యపూర్వకంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి రాయలసీమ మేధావుల ఫోరం పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.